హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. అయితే ఈ టేస్టీ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత దానిలోకి నూడిల్స్ని వేసుకొని ఒక 75% కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, నూడిల్స్ ఈ విధంగా ఒక 75% కుక్ చేసుకోవాలి. మనం నూడిల్స్ని తీసుకొని ఈ విధంగా కట్ చేస్తే చక్కగా కట్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. వెంటనే కొద్దిగా చల్లనీళ్ళు వేసుకోవాలండి, లేదంటే ఓవర్ కుక్ అయిపోతాయి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. దానిలోకి ఒక 3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే ఎగ్స్ చక్కగా పొంగుతాయి. ఈ విధంగా పొంగినట్టు అయిన తర్వాత మనం దాన్ని చిన్న ముక్కల్లాగా బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక్క పావు స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఎగ్ ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజ్జీస్ని ఏమైనా యాడ్ చేసుకోవాలండి. నేనైతే క్యారెట్, క్యాప్సికమ్ అలాగే క్యాబేజ్ని యాడ్ చేశాను. నార్మల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఎగ్తోనే చేస్తారు. ఈ విధంగా వెజ్జెస్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనిలోకి ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకొని వెజ్జెస్ని లైట్గా కుక్ చేసుకోవాలి. మరీ ఓవర్ కుక్ చేయకూడదండి, ఒక్క నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. మనం నూడిల్స్ కుక్ చేసినప్పుడు సాల్ట్ వేసుకున్నాము, అలాగే ఎగ్ ఫ్రైలో కూడా వేసుకున్నాం కాబట్టి దీనిలో సాల్ట్ కొద్దిగానే వేసుకోండి. చూసారు కదండి, వెజ్జీస్ ఈ విధంగా ఒక్క నిమిషం కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్ల వెనిగరు, 2 స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్ల రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూను టొమాటో కెచప్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ కారము, అలాగే 1 స్పూను నూడిల్స్ మసాలా కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వెజ్జీస్కి పట్టేలాగా ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి. చూసారు కదండి, వెజ్జీస్ ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసినప్పుడు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఫైనల్గా కొద్దిగా క్యాబేజ్ గ్రేట్ చేసుకున్నది, అలాగే చిన్నగా ముక్కలు చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెజ్జీస్ ఈ విధంగా లాస్ట్లో వేయడం వలన అవి టేస్ట్ చాలా బాగుంటాయి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.